ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ అభ్యర్థికి సొంత పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. స్థానిక నేతల్ని కాదని నాన్ లోకల్ను తీసుకువచ్చి తమ నెత్తిన పెట్టారని మండిపడుతున్నారు. పక్క నియోజకవర్గం నుంచి బదిలీపై వచ్చిన వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్థానిక నేతలు కూటమి కట్టారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న దశలో వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అంటూ పార్టీలోని వ్యతిరేక వర్గంతో పాటు ప్రత్యర్థి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ నేత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? ఫ్యాన్ పార్టీ పెద్దలకు గుణపాఠం చెప్పేందుకు కేడర్ సిద్ధమైందా? పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓవైపు ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైసీపీలో లోకలోకలు పెరుగుతున్నాయి. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ముందు నాగార్జున రెడ్డిని సొంత పార్టీ నాయకులే ఇరుకును పెడుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పార్టీ అభ్యర్థికి ముఖం చాటేస్తున్నారు. దీంతో పాటు నాగార్జున రెడ్డి నాన్ లోకల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. సొంత పార్టీ నేతలు చేస్తున్న అభ్యర్థికి తలనొప్పిగా మారింది. తండ్రి కేపీ కొండారెడ్డి వారసత్వంగా కుందూరు నాగార్జున రెడ్డి 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ 2 ఏళ్లకే ఈ ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతూ వచ్చి స్థాన చలనానికి దారితీసింది. నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే అయిన ఈ నేత తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి, మామ ఉడుమల శ్రీనివాసులు రెడ్డి పెత్తనం చెలాయించారు. పార్టీ కేడర్ను లెక్క చేయలేదు. దీంతో అన్నది అధికారం, తమ్ముడి పెత్తనం అంటూ ఈ వింత పరిస్థితిపై వైసీపీ నేతలు ఫిర్యాదులతో తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కట్టారు. నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు మార్కాపురంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని గతంలో ఆ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి, మామ ఉడుమల శ్రీనివాసులు రెడ్డి చోటా నయీం గ్యాంగ్ అంటూ ముద్రపడింది. వీరి ఆగడాలు, అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ నేతపై వ్యతిరేకత బాగా ప్రబలింది. మార్కాపురంలో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని సర్వేల్లో తేలింది. దీంతో ఈ ఎమ్మెల్యేని గిద్దలూరుకు బదిలీ చేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. నాగార్జున రెడ్డిని మార్కాపురం నుంచి గిద్దలూరుకు బదిలీ చేయటం ఇక్కడ స్థానిక నేతలకు నచ్చలేదు. లోకల్ లీడర్కే టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు. ఈ నేతకు వ్యతిరేకంగా కూటమి కట్టారు. లోకల్కే సీటు ఇస్తే సహకరిస్తామని ఫ్యాన్ పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. కానీ వైసీపీ నాయకత్వం ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. నాగార్జున రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అలకపోనిన వైసీపీ నేతలు ఈ ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అభ్యర్థి స్థానికేతరుడనే విషయం జనంలోకి బలంగా వెళ్లింది. అంతేకాదు, ఈ నేత కుటుంబ అవినీతి అక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. సొంత పార్టీ నేతలే వ్యతిరేక ప్రచారం చేయడంపై నాగార్జున రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీ పెద్దలకు గుణపాఠం నేర్పాలన్న నిర్ణయానికి అధికార పార్టీ నేతలు వచ్చేశారనే టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ అభ్యర్థికి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే పని కట్టుకుని చేస్తున్న వ్యతిరేక ప్రచారమే తమను దెబ్బతీసే అవకాశం ఉంటుందని టెన్షన్ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో నాగార్జున రెడ్డి భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.